అందరికీ నమస్కారం. అనకాపల్లి జిల్లా రావికంత మండలం గొంప గ్రామం గురించి మీ అందరికీ తెలియాలి. ఈ గొంప యొక్క చరిత్ర అందరికీ తెలియాలి, అవసరము కూడా. అందరూ చివరి వరకు ఈ వీడియో చూడండి. ఇది అందరికీ సంబంధించింది. ఒక్క గొంప గ్రామానికి కాదు, అందరికీ సంబంధించింది. భారతదేశంలో మొట్టమొదటిసారి సాధారణ ఎన్నికలు 1951-52లో జరిగాయి. అప్పుడు మద్రాస్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా గొంప ఒక గ్రామంగా ఉండేది. ఈ గ్రామం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి ప్రాతినిధ్యం అప్పుడు వహించేది. ఎటువంటి సమస్య అయినా సరే గొంప వచ్చి లేదా ఈ గొంపలో ఉన్నటువంటి పెద్దలు దానికి పరిష్కారం చేసేవారు అన్నమాట. గొంప నియోజకవర్గం ప్రతిపాదించింది 1952లో డీలిమిటేషన్ జరిగింది. అప్పుడు ఎన్నికల కమిషన్ దీన్ని ప్రతిపాదించారనమాట. ఇది ఒక గుర్తు అనమాట గొంప అనేది. అందుకని దాన్ని గుర్తించినటువంటి ఎన్నికల కమిషన్కి కూడా ఆనాడు పెద్దలు చెప్పడం, అలాగే ఆ ఎన్నికల కమిషన్ దీన్ని ప్రతిపాదించారన్నమాట. ఆ తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రముగా మద్రాసు నుండి విడిపోయింది. అప్పుడు ఈ గొంప దాని పరిధిలోకి వచ్చిందనమాట. ఇక గొంప నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1955లో ఎన్నికలు జరిగాయి. మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గం నుండి బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు ఎన్నికయ్యారు. అలాగే రెండవసారి 1962 ఎన్నికలు జరిగినప్పుడు పెద్దాడ అప్పలస్వామి నాయుడు గారు ఎన్నికయ్యారు, గెలుచుకున్నారు. అలాగే మూడవసారి 1967, నాలుగవసారి 1972లో గొర్రెల కృష్ణంనాయుడు గారు కాంగ్రెస్ అభ్యర్థిగా 2 సార్లు ఈ నియోజకవర్గాన్ని పరిపాలన చేశారు. ఇలా 4 టర్మ్లో గొంప నియోజకవర్గం ద్వారా ఎన్నికలు జరిగాయి. 17 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గం నడిచింది. ఇకపోతే ఈ నియోజకవర్గం అన్నది ఎలా కోల్పోయామో ఒకసారి చూద్దాం. మరెన్నో విషయాలు మా ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. 1976లో మళ్ళీ డీలిమిటేషన్లో ఈ నియోజకవర్గం రద్దు చేశారు. ఈ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు చోడవరం, కొన్ని గ్రామాలు మాడుగుల, కొన్ని గ్రామాలు అనకాపల్లి, ఇలా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా వేరే వేరే నియోజకవర్గాలకి విలీనం చేశారు. ఏ విధంగా ఈ గ్రామాలన్నీ వేరే వేరే నియోజకవర్గాల్లో కలపడం జరిగిందో వాటి యొక్క కారణం ఒకసారి చూద్దాం. ఒకటి, జనాభా నిష్పత్తి కారణం వల్ల. అంటే ఆనాడు 1971 సెన్సస్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సగటు ఒక ఎమ్మెల్యేకి 1,60,000 జనాభా ఉండాలి. అప్పుడు గొంప నియోజకవర్గం జనాభా 1,40,000 మంది మాత్రమే ఉండడం వల్ల కమిషన్ రూల్ ప్రకారం సగటు 10% తక్కువ జనాభా ఉంటే ఆ సీట్ రద్దు చేయాలని కమిషన్ చెప్పడం జరిగింది. ఇది ఒక కారణం. గొంప జనాభా తక్కువ అని చెప్పి రద్దు చేశారు. ఇకపోతే రెండవది భౌగోళిక కారణం. మీకు గొంప నియోజకవర్గం మ్యాప్ కూడా చూపిస్తాను. ఇది చూడండి. ఇక్కడ గొంప మ్యాప్ కనిపిస్తుంది.
ఇది ఆనాడు నియోజకవర్గం యొక్క మ్యాప్ చూడండి, ఇలా ఉండేది. దీని యొక్క సరిహద్దులు కూడా చూడండి. భౌగోళిక కారణం ఏమిటంటే, కమిషన్ వాదన ఏమిటంటే, గొంప ఒక కొండ ప్రాంతం అని చెప్పి ఒక కారణం, అలాగే ఎటువంటి రవాణా సౌకర్యం లేదని చెప్పడం జరిగింది. ఇది కారణం అయితే కాదు, ఇది ఒక సాకు. అంటే ఆనాడు రాజకీయము ఉపయోగించారు, చాలా తెలివిగా ఉపయోగించి ఈ నియోజకవర్గాన్ని రద్దు చేయించి, ఎందుకు చోడవరం కొన్ని గ్రామాలు, మాడుగుల, అనకాపల్లి కొన్ని గ్రామాలకి వెళ్ళిపోయి ఆయా నియోజకవర్గంలో లీడర్స్ కొద్ది గట్టిగా ఉండడం వల్ల ఈ నియోజకవర్గాన్ని రద్దు చేసి ఈ గ్రామాలన్నీ అందులోకి కలిపేశారు. వాస్తవానికి అది సాకు కాదు తెలుసా. 1955 సంవత్సరం నాటికే గొంప నుండి అనకాపల్లి, విశాఖపట్నానికి రవాణా వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ ఉండేది. అనకాపల్లి శారదా నది బ్రిడ్జి కూడా ఉండేది. కానీ అదొక సాకు చెప్పి మన నియోజకవర్గాన్ని రద్దు చేశారు. ఇకపోతే మూడో కారణం, రాజకీయ కారణం. 1976లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైం అన్నమాట అది. అప్పుడు సీట్లని సర్దుబాటు చేశారు. సీట్ల సర్దుబాటు కోసం అధికారి పార్టీకి గట్టిగా ఉన్న చోడవరం, మాడుగుల నియోజకవర్గాలని బలంగా చేయడం కోసం ఈ గొంప నియోజకవర్గాన్ని రాజకీయం ఉపయోగించి విడగొట్టారు. ఇక్కడ ఆ దెబ్బ ఈ 50 ఏళ్ల పాటు, ఈ 60 ఏళ్ల పాటు అభివృద్ధికి లేకుండా పోతుంది. మనం చూసుకుంటే యువతల అనకాపల్లి జిల్లా నుండి యువతల నర్సీపట్నం సిటీ వరకు కూడా ఈ మధ్యలో ఎక్కడ కూడా ఒక్క మండలం కనిపించదు. ఒక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఎక్కడా కనిపించవు. తద్వారా మనము వెనకబడ్డాం. ఈ ప్రాంతం వెనకబడింది. ఈ నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేకపోవడం, అప్పుడు గొంప ప్రాంతం నుండి రాష్ట్ర స్థాయిలో గట్టిగా వాదించే నాయకుడు లేకపోవడం వల్ల ఈ నియోజకవర్గాన్ని కోల్పోయాం. పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గ లీడర్లు గొంపను తమలో కలిపేసుకోవాలని ఒక ప్లాన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి లీడర్ సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల కోల్పోయాం. ఐదవది ఫ్రిడ్జ్. ఇది ఒక అతి పెద్ద కారణం. 1976లోనే 42వ సవరణ జరిగింది. 25 ఏళ్ల పాటు మార్చకూడదని ఈ ఫ్రిడ్జ్ అనే కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. దీన్ని కమిషన్ ఏం ఆలోచించిందో తెలుసా? ఎలాగోలాగా 25 సంవత్సరాల పాటు సీట్లు అయితే పెరగవు అని ఆలోచన చేసింది. గొంప లాంటి చిన్న సీట్ని మేనేజ్ చేసే కంటే పెద్ద సీట్లలో కలిపేస్తే బాగుంటుంది అని, భవిష్యత్తులో ఈ సీటు తిరిగి రాకూడదు అని ఉద్దేశంతో శాశ్వతంగా ఈ యొక్క గొంప నియోజకవర్గ సీట్ని రద్దు చేశారు. ఇది మనం అందరూ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ 60 ఏళ్ళు 50 ఏళ్ళు పాటు కూడా మన ప్రాంతానికి నియోజకవర్గం లేకపోవడం, ఈ అనకాపల్లి నర్సీపట్నం మధ్య ప్రాంతం ఏదైతే ఉందో అభివృద్ధి లేకుండా పోయింది. సరైన గవర్నమెంట్ వ్యవస్థ లేకపోవడం వల్ల, వైద్యం విద్య లేకపోవడం వల్ల, సరైన డిగ్రీ కాలేజీ కానీ జూనియర్ కాలేజీ కానీ విద్యా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల తక్కువ తరగతులు చదువుకొనే ఆగిపోవడం, కేవలం ఈ దగ్గరలో సరైన విద్యా వ్యవస్థ లేకపోవడం వల్ల, అలాగే అనేక మంది వైద్యం కోసం 30-40 కిలోమీటర్లు దూరం వెళ్ళవలసి వస్తుంది.
అక్కడికి వెళ్ళే లోపల ఏదైనా ప్రమాదవశాత్తు మరణించడం అటు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి కూడా వైద్యము సౌకర్యం వెంటనే అందకపోవడం వల్ల, అలాగే ప్రభుత్వ సౌకర్యాలు ఎటువంటివి కూడా రాకపోవడం వల్ల కూడా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి లేకుండా పోతుంది. ఆనాడు ఈ నియోజకవర్గాన్ని ఎలా అయితే రద్దు చేశారో, ఏదైతే ఇక్కడ వనరులు లేవని, అది లేదని, ఇది లేదని ఏదో కారణాలు చెప్పి రద్దు చేశారో, ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతున్న సమయంలో మాకు కూడా మా ప్రాంతాన్ని కూడా గుర్తించి మాకు నియోజకవర్గం పునఃప్రారంభం చేయాలని మా ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రజాప్రతినిధులందరినీ, మన ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, ఎంపీపీ గారిని, అలాగే సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. డిప్యూటీ సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ప్రాంతం వెనకబడింది. మాకు నెక్స్ట్ జరిగే డీలిమిటేషన్లో మాకు మా ప్రాంతానికి గుర్తించి మళ్ళీ నియోజకవర్గాన్ని పునఃప్రారంభం చేస్తారని అయితే కోరుకుంటున్నాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇది చరిత్ర. ఈ చరిత్రను పట్టుకొని మన ప్రాంత ప్రజలందరూ గమనించాలి. ఇది చరిత్రను పట్టుకొని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే, ఇది మా హక్కు అని డిమాండ్ చేస్తే, మన హక్కుని మనం డిమాండ్ చేస్తే కంపల్సరిగా వచ్చి తీరుతుంది. మనల్ని పక్కాగా ప్రభుత్వాలు, పెద్దలు గుర్తిస్తారు. దయచేసి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ పని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ఉంది. మనమందరూ కూడా సాధించుకుందాం. నియోజకవర్గాన్ని పునఃప్రారంభం చేసుకుందాం. మన అభివృద్ధి చేసుకుందాం. అనేక మంది విద్యా, వైద్యం, ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా వస్తాయి. కాబట్టి వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని కొద్దిగా సమయం ఇచ్చి గట్టిగా పోరాడదాం. జై హింద్. భారత్ మాతాకి జై.